అనేక ఆరోపణలు, అనేక ప్రత్యారోపణలు సోషల్ మీడియా వేదికగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో గవర్నర్ పాత్ర మరొకసారి కీలకంగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం గవర్నర్కి సంబంధించి గవర్నర్కి సంబంధించినటువంటి విషయంలో ప్రస్తుతం మనతో మాట్లాడటానికి జంధ్యాల రవిశంకర్ గారు ఉన్నారు. రవిశంకర్ గారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అసెంబ్లీ స్పీకర్కి సలహాదారుగా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి అసెంబ్లీ స్పీకర్లకు రాజ్యాంగపరమైనటువంటి అంశాల్లో సలహాదారుగా ఉన్నారు. రవిశంకర్ గారు చెప్పండి, ఈరోజు తమిళనాడులో నెలకొన్నటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగం ఏ విధంగా వ్యవహరిస్తుంది, రాజ్యాంగం ఏం చెప్తుంది, సంఖ్యాబలము అదేవిధంగా సంఖ్యాబలాన్ని నిరూపించుకోవడానికి ఉన్నటువంటి మార్గాలు ఏం చెప్తున్నాయి? ఇప్పుడు ఇవాళ మనకు జరుగుతున్న పరిణామాల్లో మిగిలిన వాళ్ళు సిపిఐ, సిపిఎం, తర్వాత సివికే, ఈ పార్టీలన్నీ కూడా అతనికి కనుక సపోర్ట్ చేస్తే కాంగ్రెస్తో పాటు ఆల్రెడీ అతనికి 107+5 112 అయినాయి. ఇవి దీంతో దాదాపు 118 అయిపోతుంది. కానీ లెక్క ప్రకారము అతను 234 నెంబరు, అంటే 233 లెక్క. 233లో సగం వేసుకుని అతనికి ఇవాళ దాదాపుగా 116 సరిపోతాయి. 117తో అంటే మ్యాక్సిమం, అది ఎనీ ఫ్రాక్షన్ ఈజ్ 1 కాబట్టి అతను 117 పూర్తిగా సరిపోతుంది. 118 కూడా అవసరం లేదు. ఒక్కసారి నేను ఫ్లోర్ టెస్ట్కి పిలిచిన తర్వాత ఎప్పుడైనా కానీ రాజ్యాంగంలో ఇది పవర్ కారిడార్స్లో ఇది బలము ప్రూవ్ చేసుకోరు. ఇది ఖచ్చితంగా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో మాత్రమే ప్రూవ్ చేసుకోవాలి. అందుకనే విజయ్ గారు కనుక ఫస్ట్లో ఆయన ఒక్కడే వెళ్ళి నేను సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని నాకు ఛాన్స్ ఇవ్వండి అని అడుగున్నట్టయితే వెంటనే ఇచ్చి ఉండేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీని కలిపి ఆ నెంబర్ తీసుకుని వెళ్ళారు కాబట్టి ఆయన 118 తీసుకురా అని చెప్పారు. అదే కనుక ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీ నేను రుజువు చేసుకుంటానంటే ఖచ్చితంగా టైం ఇవ్వాల్సి వచ్చేది. కాబట్టి మిగిలిన వాళ్ళని మాస్టర్ చేసుకునేవాళ్ళు. ఎనీవే వాళ్ళిద్దరూ పాలిట్ బ్యూరో మీటింగ్ అని కమ్యూనిస్ట్ పార్టీలు పాలిట్ బ్యూరో మీటింగ్ శుక్రవారం పెట్టుకుని తెలుసుకుంటాం అని చెప్పిన తర్వాత ఈ పార్టీతో కలుపుకుని ఇప్పుడు మిగిలిన పార్టీలు ఇవి దాదాపుగా డిఎంకే పార్టీకి భాగస్వామ్య పార్టీలుగా ఉన్నవే ఎర్లియర్. అటువంటి భాగస్వామ్య పార్టీలు దాదాపు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం వీళ్ళే వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకి మిగిలిన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలు విజయకాంత్కి సంబంధించిన వాళ్ళ పార్టీలు అన్నీ వచ్చేస్తాయి. ఈ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ఒకసారి ప్రూవ్ చేసిన తర్వాత ఇక ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో నువ్వు ప్రూవ్ చేసుకో అని చెప్పి గవర్నర్ ఎప్పుడైతే పిలుస్తారో ఫస్ట్ ముఖ్యమంత్రిగా అతనికి ప్రమాణ స్వీకారం చేయించి తర్వాత ప్రోటెం స్పీకర్ని అపాయింట్ చేసుకుని ప్రోటెం స్పీకర్ అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించాలి. ప్రోటెం స్పీకర్ ఎప్పుడైతే అందరి చేత ప్రమాణ స్వీకారం చేసుకుంటారో ఆల్రెడీ ఎన్నుకున్న ఎవరైతే అసలు స్పీకర్ ఉంటారో వారిని మళ్ళీ తీసుకెళ్ళి అందరూ పైన కూర్చోబెట్టిన తర్వాత ఫ్లోర్ టెస్ట్ జరుగుతుంది. దీనికి వాస్తవానికి గవర్నర్ దగ్గర పూర్తి స్థాయి మెజారిటీ నిరూపించుకోవాలన్నా, లేదు అసెంబ్లీలో మీరు చెప్పిన విధంగా అసెంబ్లీలోనే ఫ్లోర్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం అంటే రాజ్యాంగం ఈ విషయంలో స్పష్టంగా ఏం చెప్తుంది? ఎస్ఆర్ బొమ్మాయి దగ్గర నుంచి మన ఎన్టీ రామారావు గారి కేసు వరకు గవర్నర్ ఆఫీస్కి, గవర్నర్ కారిడార్స్కి, పవర్ కారిడార్స్కి ఏ విధమైన అవకాశం కానీ ఏ విధమైన హక్కు కానీ లేదు. ఇది ఈ ఫ్లోర్లో మాత్రమే రుజువు చేసుకోవాల్సిన రైటు. ఇది ఫ్లోర్లో చేస్తేనే రైటు. అసలు గవర్నరు నీకు లెక్క లేదు అని లెటర్ని ధిక్కరించడం, రిటర్న్ చేయడం కూడా అతని తప్పు. నిజానికి అతను నువ్వు వచ్చిందా ఓకే నువ్వు ఫ్లోర్ టెస్ట్ చేయించుకో అని చెప్పి 48 గంటలు ఇయ్యి. నువ్వు 14 రోజులు ఇవ్వద్దు మస్టర్ చేసుకోవడానికి, లేకపోతే హార్స్ ట్రేడింగ్ చేసుకోవడానికి కాదని కదా సుప్రీంకోర్టు మొదటి నుంచి చెప్పింది. 48 గంటలు ఇయ్యి, లేకపోతే 72 గంటలు తెచ్చుకో అని చెప్పాలి కదా. అట్లా చెప్పకుండా నువ్వు వెళ్ళిపో, నీకు ఇప్పుడు కాదు, నువ్వు మొత్తం 18 తెచ్చుకుంటే అసలు 18 తెచ్చుకోవడానికి అతను లెటర్ ఇచ్చినప్పుడే తెచ్చుకో అని అతను చెప్పినప్పుడే దాన్ని క్వశ్చన్ చేయాలి నువ్వెవర్రా అని. అతను గవర్నర్ చెప్పినటువంటి మాట ప్రకారం చూసుకున్నా, లేదు రాజ్యాంగ నిపుణులు మీలాంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట ప్రకారం చూసుకున్నా, ఎస్ఆర్ బొమ్మాయి కేసు ప్రత్యేకంగా ఇంత నెంబరు మ్యాజిక్ ఫిగర్ ఉంటే తప్ప గవర్నర్కు అవకాశం లేదు అని అంటున్నారు. కాబట్టి అసలు ఎస్ఆర్ బొమ్మాయికి సంబంధించినటువంటి తీర్పు ఏం చెప్తుంది? అసలు పవర్స్ ఆఫ్ గవర్నర్ అనేది రామేశ్వర ప్రసాద్ కానీ, ఎస్ఆర్ బొమ్మాయి కానీ, నబామ్ రేబియా కానీ, గోవా ఇది కానీ, వీటిల్లో ఏంటంటే గవర్నర్లకి ఇచ్చిన పవర్ ఏంటంటే ఫస్ట్ నువ్వు
ప్రీ పోల్ అలయన్స్లో ఉన్న మొత్తం మెజారిటీ ఉన్న వాళ్ళని పిలవటం, సెకండు ఒక్క సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవటము, థర్డు పోస్ట్ పోల్ అలయన్స్లో ప్రభుత్వంలో చేరటానికి ఒప్పుకున్న పార్టీలను కలుపుకుని ఫోర్త్ స్టేజ్ ఏంటంటే ప్రభుత్వంలో చేరకుండా అవుట్ సైడ్. ఇక్కడ ఫస్ట్ దానికి అవకాశం లేదు, సెకండ్ డైరెక్ట్గా నాకు ఫుల్ మెజారిటీ ఉంది, నేనే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని వెళ్ళినప్పుడు అతన్ని ఆ రోజునే పిలవాల్సింది. అతన్ని పిలవకుండా లేదు అతనికి నువ్వు సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఫస్ట్లో చెప్పాను నేను, ఆయన ద్వారా ఆయన 107 తీసుకెళ్ళినట్టయితే పిలవాల్సి వచ్చింది. అది పోనీ 112 తీసుకెళ్ళినప్పుడు సరే అయినా కూడా నువ్వు రుజువు చేసుకోవాలని ఆయన ముందు రుజువు చేసుకోకూడదు, లెటర్లలో రుజువు చేసుకోవాలి. లెటర్ సంతకాలు లెక్క పెట్టరు, లోపలికి వచ్చి హౌస్ లోపల మాత్రమే చేయాలి. గవర్నర్లకు అసలు ఆ రకమైన అధికారం లేదని ఎస్ఆర్బీఐ తేల్చింది. ఇక్కడ గవర్నర్, తమిళనాడు గవర్నరు నిన్న చెప్పినటువంటి అధికారికంగా ఇచ్చినటువంటి ఒక మీడియా స్టేట్మెంట్లో 118 అంటే మ్యాజిక్ ఫిగర్తో కలిపినటువంటి వివరాలు ఇస్తే తాను వాటన్నిటిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటాను అన్నట్లుగానే ప్రకటించారు. సో దాన్ని ఎట్లా చూస్తారు? అసలు తప్పండి అది. అసలు మ్యాజిక్ ఫిగర్ నువ్వెవరు చెప్పడానికి? అది వస్తుందో రాదో, నాకు 150 వస్తాయేమో లోపలికి వెళ్ళిన తర్వాత, మిగతా వాళ్ళందరూ వస్తారు. రేపొద్దున ఇందాక మనం అనుకున్నాం 234 కాదు 233 ఇవాళ 233 డివైడెడ్ బై 2 అయినప్పుడు మనకి 17 సరిపోతుంది అంటున్నాం. 17 సరిపోతుంది అంటున్నప్పుడు ఒకవేళ కనుక ఈ డిఎంకేలోనో ఎవరైనా ఏఐడిఎంకేలోనో 20 మంది అబ్సెంట్ అయ్యారు, 90కే వస్తుంది. నువ్వు అసలు 118 తీసుకురామని చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ మాట నేను ప్రత్యేకంగా మీరు ఈ మాట అన్నారు కాబట్టి, అంటే 118 లేదా హాజరైనటువంటి సంఖ్యా బలం అంటున్నారు. నిజంగా హాజరైనటువంటి సభ్యుల నుంచే సంఖ్యాబలం తీసుకోవాలా, దాంట్లో సగం తీసుకోవాలా, లేదు మొత్తం అసెంబ్లీలో ఎంతమంది అయితే 234 లేదు ఒక సీట్ నుంచి విజయ్ రిజైన్ చేశారు కాబట్టి, ఎలక్ట్ అవ్వకుండానే రిజైన్ చేశాను అని చెప్పని అన్నారు కాబట్టి, సో ఆ నేపథ్యంలో దాన్ని అసెంబ్లీకి హాజరైనటువంటి సంఖ్యాబలంలో సగం తీసుకుంటే ఏది ప్రయారిటీ? మనకి ఒంట్లో బాగుండదు కదా, ఒక 50 మంది రారండి, స్వేరింగ్ చేయరు, వాళ్ళు ఓట్ తీసుకోరు. ఓట్ తీసుకొని వాళ్ళు ఎమ్మెల్యే కాదు. ఎమ్మెల్యేలు కాని వాడు నీకు ఓటేసేది లేదు కదా, ఫ్లోర్ టెస్ట్ అసలు సంబంధమే లేదు కదా. 10 మంది ఒంట్లో బాగుండకపోవచ్చు, 10 మంది ఊరికి వెళ్ళి ఉండొచ్చు, రాలేకపోయి ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు. అప్పుడు ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళల్లోనే ఫ్లోర్ టెస్ట్ కదా, వాళ్ళల్లోనే చేతులు ఎత్తమంటారు, వాళ్ళల్లోనే తలలు లెక్కేస్తారు. హెడ్ కౌంట్ అంటారు, లేకపోతే మూజుబా అని అంటే ఒక నోటి మాట మూజుబా అని అంటారు, మూజువాణి ఓటు అని మనం తెలుగులో ఉంటాం. అది అక్కడ సింపుల్గా హ్యాండ్స్ రైజ్ చేస్తారు, అయిపోయిందని వాళ్ళు ఐజ్ ఆర్ హ్యాబిట్ అని చెప్పుకుంటారు. ఇక్కడ డైరెక్ట్గా ఎవరైతే అటెండ్ అయ్యారో ఇతనికి ఎప్పుడైతే నువ్వు 34 కాదు, ఒకటి తగ్గిపోతే 33 అవుతాయి అనుకున్నప్పుడు 10 మంది రాకపోతే 23 అవుతుంది. 23 అయితే దాంట్లో సగం అంత 12. నీకు వచ్చేది పోతే 112కి అయిపోతుంది, 24కి 224 వస్తుంది. కాబట్టి లోపలికి వెళ్ళిన వాళ్ళు ఓటు తీసుకున్న వాళ్ళలో దాంట్లో 50% నీకు కావాల్సింది అది లెక్క. అది ఆ లెక్కరికి ఇప్పుడు ఖచ్చితంగా అతనికి ఉంది. అతను 2 కాబట్టి ఇవాళ 33 233 కిందే లెక్కేస్తావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది రవిశంకర్ గారు చెప్తుంది. సభకు హాజరయ్యి ఓట్ తీసుకొని, అంటే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారందరూ ఓటింగ్కి హాజరైతే ఆ ఓటింగ్కి హాజరైనటువంటి సంఖ్య తర్వాతనే సంఖ్యాబలం ఆధారంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఓటు నమోదవుతుంది. ఎంతమంది మద్దతుగా ఉన్నారు, ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారు అనేది నమోదవుతుంది. సో ఈ నేపథ్యంలో గవర్నరు ఇన్ని రోజులు నాంచాల్సిన అవసరం కానీ, నీ బలాన్ని నా దగ్గర నిరూపించుకొని చెప్పాల్సిన అవసరం కానీ లేదు అని చెప్పి న్యాయ నిపుణుడిగా ఉన్నటువంటి జంధ్యాల రవిశంకర్ చెప్తా ఉన్నారు. మరోవైపు రాజకీయ పరంగా కూడా ఇప్పటికే విజయ్కి దాదాపు 118 సంబంధించినటువంటి స్థానాల సంఖ్య ఇప్పటికే పూర్తయింది. కాబట్టి ఈరోజు తమిళనాడులో ఉన్నటువంటి పరిణామాలన్నిటికీ మరికొన్ని గంటల్లోనే ఈ అనిశ్చితికి తెరదించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓవర్ టు స్టూడియో.